సో పుష్ప 2 మూవీ అయితే ఇప్పుడు కలెక్షన్స్ పరంగా సునామీ అయితే క్రియేట్ చేస్తుంది. అయితే పుష్ప 2 మూవీ రిలీజ్ రోజు ప్రీమియర్ షో రోజు ఒక ఇన్సిడెంట్ అయితే జరిగిందనమాట. ఇప్పుడు దానికోసం అని చెప్పి సంధ్య థియేటర్ మొత్తం దానికి సంబంధించిన లైసెన్స్ కూడా రద్దు చేయబోతున్నారంట. సో ఏంటి అది నిజమేనా? యాక్చువల్లీ అది చాలా తప్పు అండి. ఎందుకంటే థియేటర్ అనేది సినిమాని ప్రదర్శించుకోవడానికి ఒక ఎగ్జిబిషన్ లాంటిది. మనం చేసిన సినిమాని ప్రదర్శించుకోవడానికి మనం థియేటర్ ఎంచుకుంటున్నాం. ఒక హాల్ తీసుకుని ఒక థియేటర్ తీసుకుని చేస్తున్నప్పుడు అక్కడ 100 తప్పులు జరుగుతాయి. అక్కడ మీకు ఇదివరకు బ్లాక్ టికెట్లు అమ్మేవాళ్ళు, వాళ్ళని తీసుకెళ్లి లోపల వేసేవాళ్ళు. ఎందుకంటే థియేటర్ లో టికెట్లు ఇస్తున్నప్పుడు బ్లాక్ ఎందుకు అమ్ముతున్నారు అని చెప్పి కొత్త సినిమాలకి. సో ఆ ట్రెండ్ పోయింది. ఇప్పుడు బుక్ మై షోలు ఇవన్నీ వచ్చేసినాయి. సో ఇప్పుడు ఏంటంటే ఇలాంటి ఏరియాకి హీరో వస్తున్నప్పుడు హీరో గారు తగు జాగ్రత్తలతో రావాలి. ఆయన బాడీ గార్డ్ లో ఒక 20 మందిని తెచ్చుకుంటారు. సో 20 మంది చాలరు, ఒక 40 మందిని పెట్టుకో. నీ కాన్వే ని చుట్టూ నువ్వు ప్రొటెక్షన్ ఇచ్చుకో. జనం ఫస్ట్ నీ చుట్టూ జారకుండా, తర్వాత నీ చుట్టూ చేరేలాగా చేసావు, నువ్వు పైకి లెగిసి చెయ్యి ఊపి ఇంత చేసావు, మరి నీ తప్పు కూడా ఉంది. సో థియేటర్ వాళ్ళకి నువ్వు చెప్పకపోవడం, నేను ఒక్కడిని వచ్చేస్తున్నాను రోడ్ షో చేస్తాను నువ్వు చెప్పకపోవడం. థియేటర్ వాళ్ళు ఏదో హీరో గారు వస్తున్నారు ఇంటిమేట్ చేసినట్టున్నారు, దానికి పర్మిషన్ లేదని ఆల్రెడీ చెప్పేశారు పోలీసులు. సో మరి అయినా హీరో గారు వచ్చారంటే థియేటర్ వాళ్ళు ఏం చేస్తారు అంటే ఇప్పుడు పోలీసులు కూడా ఏంటంటే ఒక లెటర్ పంపించారనమాట, మేము పర్మిషన్ ఇవ్వలేము, సో హీరో గారు అలాగే మూవీ టీం వస్తే క్రౌడ్ ఎక్కువ వస్తారని చెప్పారు. మరి అది తెలిసినా కూడా అంటే హీరో వరకు అది రీచ్ అవ్వలేదంటారా మీరు? అంటే నేను అంటుంది అదే, హీరో గారు చెప్పుండొచ్చు, బట్ ఆయన ఏం అవ్వదలే అనుకునే వచ్చుండొచ్చు ఆయన. సో ఇంకొంచెం ప్రొటెక్షన్ థియేటర్ వాళ్ళు 10 మంది పోలీసులు చెప్తాడు ఏమైనా గొడవ అవుతాయేమో మరి హీరో గారు వచ్చినప్పుడు అని. ఇంత జరుగుద్ది, పక్కన థియేటర్ లో జనాలు కూడా చూడటానికి వస్తారని ఎవరు ఎక్స్పెక్ట్ చేయరు. చేసినప్పుడు ఏమవుతుందంటే ఇంత జరగాల అంటే దాన్ని ఏమంటారు, హీరో గారు వస్తే తొక్కేసలాట అవుద్ది, ఇంతమంది చనిపోతారు, ప్రాణ నష్టం జరుగుద్ది అని ఆయన అనుకునే రాడు, థియేటర్ వాళ్ళు అనుకోరు. అసలు అనుకోని సంఘటన. దానివల్ల థియేటర్ మూసేస్తాను అంటే అది కరెక్ట్ కాదు. ఎందుకంటే ఇప్పుడు ఎట్లా చెప్పాలి, అది సగం తప్పు హీరో గారిది ఉంది. ఆయన ప్రొటెక్షన్ పర్ఫెక్ట్ గా తీసుకోపోవడం. ఆయన ఇక్కడ చిక్కడపల్లి పోలీసులుగా ఎవరైతే జోన్స్ పక్కన దొమ్మగూడ పోలీస్ స్టేషన్ మొత్తం అందరికి చెప్పాలి, నాకు పర్ఫెక్ట్ గా ఒక 50 మంది పోలీసులు పెట్టండి థియేటర్ బయట, నాకు వే ఇవ్వండి, నేను వచ్చి సినిమా చూసి వెళ్ళిపోతాను. లేదు నేను సినిమా స్టార్ట్ అయినాక ఒక 10 గంటల తర్వాత అందరూ లోపలికి వెళ్ళిపోయినా ఇన్ఫర్మేషన్ లేకుండా వచ్చి చూసి. కొంతమంది హీరోలు కూడా ఇలా ఫాలో అవుతారు ఆల్రెడీ. ఇప్పుడు మహేష్ బాబు గారు అండి, ఆయన ఫ్యామిలీతో వచ్చి చూసి వెళ్తారు. ఆ చుట్టూ ఆయన ఉన్న లైన్ మాత్రం బాడీ గార్డులు ఉంటారు. ఆయన వచ్చేది వెళ్ళేది ఎవరికి తెలియదు. సో చరణ్ గారు RRR కూడా అలాగే చూసారు, ఎన్టీఆర్ గారు ఏం వెహికల్ చూసారు RRR. సో మరి వాళ్ళు అలా ఫాలో అవుతున్నప్పుడు నీకెందుకు ఈ పబ్లిసిటీ పిచ్చాను? స్టార్ హీరో నువ్వేమో ఇది వరకట్లాగా చిన్న హీరో కాదు, ఈ రోజు నీకంటే ఒక స్టాటస్ వచ్చింది. పుష్ప 2 మూవీ హై బడ్జెట్ అలాగే రేంజ్ కూడా హై రేంజ్ లో రాబోతుంది. ఇప్పుడు విశ్వక్సేన్ గారు వస్తారు సంధ్యాకి, థియేటర్ ఫుల్ అయ్యి జనం హాయ్ అంటారు. నువ్వు విశ్వక్సేన్ కాదు, నీ మార్కెట్ వేరు, నీ స్థాయి వేరు. ఈ రోజు నువ్వు అది క్రియేట్ చేసుకున్నావు నీకు తెలుసు, నువ్వు తెలిసి ఇంకేం ప్రూవ్ చేసుకోవడానికి వచ్చావు. ఫస్ట్ నీ తప్పది. సో తర్వాత నువ్వు థియేటర్ మూసేస్తాను అంటే అది చాలా తప్పది. ఎందుకంటే మళ్ళీ దానికి చాలా ఫ్యాక్టర్స్ ఉన్నాయి థియేటర్ మూయడానికి. ఇప్పుడు రేపు ఇంకో సినిమా ఆడకూడదా ఉందా? ఇప్పుడు ఇది వరకు 10 ఉండే థియేటర్లు, ఈ రోజు 6 వచ్చినాయి. 6లో 4 మెయిన్ థియేటర్లు. ఇప్పుడు ఇది మూసేస్తాను అంటే కరెక్ట్ కాదు కదా. ఎందుకంటే సింగిల్ థియేటర్స్ తక్కువ అయిపోతున్నాయి ఇప్పుడు రాను. ఇప్పుడున్న టికెట్ ప్రైజెస్ కి లేదు అంటే ఒకవేళ మూసేయకుండా దానికి ఇంకొక ఆప్షన్ ఉంది, మల్టీప్లెక్స్ లాగా చేయాలి సంధ్యా కాంప్లెక్స్ ని. ఇప్పుడు 2 థియేటర్లు ఉన్నాయి, కావాలంటే వాళ్ళు 4 థియేటర్లు కట్టుకుని ఒక 2-3 ఫ్లోర్స్ అండర్ పార్కింగ్ పెట్టుకుంటే రోడ్ అలాగే చిన్నది అయిపోయింది. సో అండర్ పార్కింగ్ ఉంటే కనుక మీకు ఏదైనా సరే ఇప్పుడు మల్టీప్లెక్స్ వేరు, సింగిల్ థియేటర్స్ వేరు, ఆ ఎక్స్పీరియన్స్ వేరు, ఈ ఎక్స్పీరియన్స్ వేరు. డిఫరెన్స్ మల్టీప్లెక్స్ అయిపోతే సెలబ్రేషన్ చేయను. సంధ్యాకి వెళ్ళేదే సెలబ్రేషన్. ఇప్పుడు పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ వేలల్లో పోతారు, నేర్లు 1,00,000 దాకా టచ్ అవుతారు ఆ రోడ్ లోనే. వాళ్ళ వల్ల ఏనాడు ఇంత ఇబ్బంది కలగల. వాళ్ళు చేసుకుంటారు, పెద్ద లైటింగ్లు పెడతారు, హోర్డింగ్లు పెడతారు, పెద్ద ఏనాడు చిన్న ప్రమాదం జరగల. మరి ఈ రోజు నువ్వు రాబట్టే కదా, నీకోసం నిన్ను చూడటానికి వచ్చిన వాళ్ళ తొక్కేసినట్టు జరిగింది. చాలా మంది రిపోర్టర్లకి గాయాలని ఎవరు చెప్పుకోరు. చాలా మంది చెప్పులు ఎక్కడ పడితే అక్కడ పోయినాయి చెప్పులన్నీ. మరి అది అవన్నీ ఎవరు చెప్పుకోరు, ఎందుకంటే నువ్వు రావడం వల్ల ఇంత డిస్టర్బెన్స్ జరిగింది. అంటే మీరు ఫైనల్ ఏమనుకుంటున్నారు? ఒకవేళ థియేటర్ చూసే పరిస్థితి వస్తే అల్లు అర్జున్ గారు నిలబడి దాన్ని తీయకుండా మాట్లాడి పెట్టాలి. తప్ప అయిందని ఆయన ఆ విషయంలో ఆయన కంపల్సరీ ముందుకు రావాలి.